దేవరా మూవీ సినిమా చూసిన గొంతు పోయింది ఫస్ట్ అప్లో అరిచి అనమాట. అంతా గూజ్ బంప్ సీన్స్ రాసుకున్నారు కొర్రల శివ గారు. అంటే ఆయన ఏదో కొంచెం సినిమాతో అటు ఇటు అయ్యడం అని చెప్పేసి ఆయన ఇచ్చిన ట్రోల్స్ కానీ లేదంటే ఆయన మీద రాసిన రాంగ్ రాతలు కానీ ఈ సినిమాతో నిజంగా కొట్టిపోరని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే 2 పార్ట్స్ కాబట్టి కథను కొంచెం ఎక్కువ లాగ్ చేయాలి కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం క్లాసిక్ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఫుల్ మీల్స్ బిర్యానీ అనుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ ఒక వెజ్ మీల్స్ లాగా అనిపించింది అన్న. అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేశారు. క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ అని కాకుండా మధ్యలో ఆపేశారు. ఇంకా జాన్వీ కపూర్ గారిని అయితే చాలా తక్కువ ప్రజెన్స్ అయితే చూపించారు. ఎందుకంటే కేవలం చుట్టమల్లే సాంగ్ కోసమే ఆవిడని పెట్టుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా శ్రీకాంత్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ క్యారెక్టర్స్. ఇంకా సాయిఫ్ అలీ గారి క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉంది. హీరోతో సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. అలాగే ఆయుధ పూజ అన్న సాంగ్లో ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ ఉంటుందన్న. నిజంగా చెప్తున్నాను, నాన్నక ప్రేమతో టెంపర్ సినిమాలో ఎంతైతే డ్యాన్స్ ఎక్కువ ఉంటుందో ఈ సినిమాలో ఆ పాటలో మాత్రం ఇరగేసి ఒక చిన్న పిల్లడిలో చాలా బాగా చేసే డ్యాన్స్ అయితే మాత్రం అక్కడ ఆయన డ్యాన్స్లో మళ్ళీ నేను నెంబర్ 1 అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను ఎన్టీఆర్ గారు. ఆయన యాక్టింగ్ కానీ లాంగ్ హెయిర్ లుక్ కానీ చాలా బాగా అనిపించింది. ఎలాగైతే సముద్రం ఫైట్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా గ్రాండియర్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఎక్కడ మనకి సెట్ అని గట్ట కాకుండా చాలా రియలిస్టిక్గా అనిపించింది. చాలా విజువల్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అనిరుద్ధ్ కోసం చెప్తే జైలర్ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ చించేసాడని చెప్పొచ్చు. ఎవ్రీ ఫ్రేమ్లోనే ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఎలివేషన్స్లో కావచ్చు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, మల్టీప్లెక్స్లోనే కాదు సింగిల్ థియేటర్లో అయితే అటు ఫ్యాన్సే కాదు ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా సట్లు చింపుకునేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే బోర్ కొట్టదు. బట్ కామెడీగా కొంచెం క్లాసీగా వెళ్ళిపోయింది సినిమా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చిందన్న. బట్ ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అండ్ విజిల్సే నిజంగా మాస్ అన్నమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం క్లాసీగా వెళ్ళిపోతుంటుంది. అంటే సెకండ్ హాఫ్ మల్టీప్లెక్స్లో నచ్చితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్ ఫ్యాన్స్కి నచ్చింది. సో ఓవరాల్గా 6 ఏళ్ళ తర్వాత కొర్రల శివ మార్క్ని చూపించే అండ్ అనిరుద్ధి కావచ్చు, ఇటు కొర్రల శివ కావచ్చు, ఇటు ఎన్టీఆర్కి కావచ్చు ఒక మంచి సినిమాని అయితే అందించారన్న. కొన్ని రికార్డులు అయితే ఖచ్చితంగా బదులవుతుంది. ఏదో ఎవరెవరో చెప్పినట్టు 2,000 కోట్లు 3,000 కోట్లు మనం అనలేము. కానీ ఖచ్చితంగా కలెక్షన్లు వచ్చి ఒక మంచి రికార్డులు అయితే తిరగరాస్తాను. థ్యాంక్ యూ. హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటుంది మెయిన్ పార్ట్, అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. ఓకే, అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. జాహ్నవి కపూర్కి ఇప్పటి వరకు బాలీవుడ్లో చాలా నెగిటివ్, లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కానీ చుట్టమల్లే సాంగ్ పీక్స్లో ఉంది. లిటరలీ నేను చెప్తున్నా, నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చే, ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్. అంటే సినిమా అంత పీక్స్లో ఉంది, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది. సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లోగా అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్గానే ఉంది. రీసెంట్గా ఫ్యాన్స్కి పండగే, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పీక్స్. ఏదైతే ట్రైలర్లో ఉన్న మూన్ సీన్ కానీ, డాల్ఫిన్ సీన్ కానీ, అది షార్క్ సీన్ కానీ పీక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు. అనిరుద్ధ్ ఇంక ఈ సినిమాతో పీక్స్కి వెళ్ళిపోతారు. అందరూ అదే అనుకున్నారు, మెగా ఫ్యాన్సే కాదు అందరూ. ఆచార్య పాదఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు. బట్ సినిమా అయితే పీక్స్లో ఉంది. జరిగింది సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పేరు తీసుకుంటాడు మావుడు. నటనలో తిరిగిలేని రాజు అనే పేరు అయితే తగిలిచ్చేసుకుంటాడు ఈసారి. చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధి అయితే దండం పెట్టచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇవ్వలేడు, ఇప్పుడు కూడా అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కొట్రల శివ గారు అయితే ఆయన రాత, తేత, కోత, మోత దేవర జాతర అనిపించేసింది. ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పవసరం లేదు. రాజమౌళి గారితో సినిమా తీసిన ఏ సినిమానో ఫ్లాప్ అంటాడు ఎవడన్నా అనే ఒక బిరుదు వచ్చింది. కానీ ఆ బిరుదుని మా ఊరు చెరిపేశాడు. ఆ మచ్చ చెరిపేసి ఒక నిలబడిపోయాడు. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమా చాలా బాగుంది. ఇంక ఎన్టీఆర్ గారి కోసం చెప్పవసరం లేదు కదా, నటనలో కూడా చాలా బాగా తీశారు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా మూవీ అయితే రావడం జరిగింది. జాహ్నవి గారి క్యారెక్టర్ చాలామంది అన్నారంటే తక్కువ నేరేషన్ ఉందని చెప్పి అన్నారు. అంటే పార్ట్ 1 ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. పార్ట్ 2లో అయితే ఇంకా చాలా అద్భుతమైన విజువల్స్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. కాబట్టి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ దేవరా క్యారెక్టర్ అద్భుతం, సెకండ్ హాఫ్ అయితే వరా క్యారెక్టర్ ఇంకా బాగుంది. ఇక 2 ఏళ్ళు బేస్ చేసుకుంటే ఇంటర్వ్యూల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ చాలా అద్భుతంగా అనిపించేది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా దేవరా. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అనా. ఇంక లాస్ట్ మనకి చూడండి, బాహుబలి సినిమాలో కట్టప్పని ఎలా చంపేస్తారని చూసారు కదా, అది ఎవరు చంపాడో తెలియదు. కానీ కొడుకు ఇక్కడ ఎందుకు చంపాడు అని ఒక సస్పెన్స్ చూపించాడు. దానికోసం అయితే వెయిట్ చేయాలి సినిమా అయితే. ఇంకా ఎన్టీఆర్ గారు ఎవడో ఒక నీకేంటి ఎన్టీఆర్ సంబంధం అన్నాక మాట్లాడారు. ఎన్టీఆర్
హీరో కాబట్టి నేను ఆయన అభిమాని. ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ అయితే నేను కార్యకర్తను, ఎన్టీఆర్ దేవుడు అయితే నేను భక్తుడిని, ఎన్టీఆర్ అన్నయ్య అయితే నేను తమ్ముడిని. ఆ రేంజ్లో ఉంటుంది మా బంధం. కాబట్టి సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 బొమ్మ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది అంతే. థ్యాంక్ యూ.